కాంచన కమలం. రచన ఆర్ సంధ్యాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి. 3వ ఎపిసోడ్. ముగ్గురు భోంచేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఫోన్ రింగ్ అవుతుంటే అచ్యుతరామరాజు గారు రిసీవ్ చేసుకున్నారు. హలో, నేనే మాట్లాడుతున్నా. రేపు వస్తున్నావా? సరేరా, అలాగే కార్ పంపిస్తాను ఎయిర్పోర్ట్కి. ఒక్క నిమిషం అని మౌత్ పీస్ మూసి, మన ప్రమోద్ రేపు వస్తున్నాడు, మీరెవరైనా మాట్లాడతారా అని అడిగాడు. పద్మావతమ్మ కూతురు వైపు చూశారు. నివేదిత మాట్లాడను అని సైగ చేసింది. కాసేపు అచ్యుతరామరాజు గారు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. అబ్బో బోర్ అంది నివేదిత నవ్వుతూ. నోర్మి, బోరేమిటి బోరు? రేపు పెళ్లి చేసుకున్నా అలాగే అంటావా అంది కసిరినట్టుగా. ఏంటి మమ్మీ, నువ్వు మరి ప్రతిదానికి అంత సీరియస్గా తీసుకుంటావేంటి అంది నివేదిత. లేకపోతే ఎప్పుడు చూస్తున్నా కదా, ప్రమోద్ ఎప్పుడొచ్చినా విసుగ్గా మొహం పెడతావు అని అన్నారు పద్మావతమ్మ గారు. అయ్య బాబోయ్, నేను నిజంగా అలా విసుక్కుంటే నువ్వు ఊరుకుంటావా ఏమిటి? ఎప్పుడు డాడీ ప్రమోద్ వచ్చేది? పొద్దుట సాయంకాలమా అని అడిగింది తండ్రిని. సాయంకాలం వస్తాడు అన్నారు అచ్యుతరామరాజు గారు. ఏమిటి, ఏదైనా పని మీదే వస్తున్నాడా అని అడిగింది నివేదిత. అదేదో పని మీద వస్తున్నాడు అన్నారు అచ్యుతరామరాజు గారు. చిన్నగా పద్మావతమ్మ వంక చూసి నవ్వి ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది నివేదిత. కూతురు వైపు చూసి నవ్వుకుంది ఆవిడ. ఏంటి అన్నారు ఆయన. దీనికి ఇంకా చిన్నతనం పోలేదు. ప్రమోద్తో బాగానే మాట్లాడుతుంది. మన దగ్గర అబ్బాయి గురించి అలా మాట్లాడుతుంది అంది ఆవిడ. ఆయన నవ్వారు. ఆడే పాడే వయసు పిల్లలు అంతేలే అన్నారు కూతురు వంక ప్రేమగా చూస్తూ. నివేదిత ఆ రోజు లేస్తూనే హడావిడిగా తయారై 10:30కి తనకి లెటర్ వచ్చిన నెంబర్కి ఫోన్ చేసింది. అవతల ఎవరో ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. నివేదిత తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని తనకు వచ్చిన లెటర్ సంగతి ఒకసారి ఆర్గనైజేషన్తో మాట్లాడాలి అని అడిగింది. తప్పకుండా, మీరు మాట్లాడండి, కనెక్షన్ ఇస్తాను అని చెప్పింది. అవతల ఎవరో మగకంఠం, హలో మహేందర్, ప్రొప్రైటర్ ఆఫ్ ద న్యూ విమల్ కాంప్లెక్స్ అని అన్నాడు. నివేదిత మరోసారి తనకి వచ్చిన లెటర్ సంగతి చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగింది. సాయంకాలం మీరు మా ఆఫీస్కి వస్తారా? మీకు వివరంగా ప్రోగ్రాం చెప్తాం అన్నాడు మహేందర్. ఎన్ని గంటలకు రమ్మంటారు అని అడిగింది నివేదిత. అరౌండ్ 5:30 వస్తారా అని అడిగాడు మహేందర్. షూర్, మీరు ఉంటారు కదా అని అడిగింది నివేదిత. అఫ్కోర్స్ అని చిన్నగా నవ్వాడు. సీ యూ, బాయ్ అని నివేదిత ఫోన్ పెట్టేసింది. పద్మావతమ్మ నివేదిత దగ్గరగా వచ్చి, సాయంకాలం ఎక్కడికి వెళ్ళిపోతావు? ప్రమోద్ వస్తున్నాడు కదా అని అన్నారు. ఏంటి మమ్మీ, ప్రమోద్ వస్తే ఎక్కడికి వెళ్ళకూడదా ఏమిటి? ఉంటాడుగా ఓ వారం రోజులు అన్నది విసుగ్గా నివేదిత. అసలు సాయంత్రం ఎక్కడికి అని అడిగింది పద్మావతమ్మ. అదే మొన్న లెటర్ వచ్చింది కదా, విమల అందాల రాణి పోటీ, దాని గురించి మాట్లాడడానికి వెళ్తున్నాను అని అంది నివేదిత. ఒక్కరితివి వెళ్లకు, ఎవరినైనా తీసుకెళ్ళు అంది పద్మావతమ్మ. సరే, ఒక్కరితి నేను వెళ్ళంలే అంది చిన్నగా నవ్వుతూ నివేదిత. మమ్మీకి మరీ భయం. ఇలాంటి భయాలు ఉండకూడదు అంటే మమ్మీ వినదు. 1కి 10 సార్లు చెప్తుంది. విని విని విసిగెత్తిస్తుంది. తల్లి ఏం చెప్పినా కొట్టేస్తుంది. విన్నా వినకపోయినా తను శ్రద్ధగా వింటున్నాను అనే అనుకుంటుంది మమ్మీ. నవ్వుకుంది. సాయంకాలం 5:30కి నివేదిత మహేందర్ చెప్పిన అడ్రస్కి వెళ్ళింది. అక్కడ ముందు రూమ్లో తన విజిటింగ్ కార్డు ఇచ్చింది స్టెనోకి. స్టెనో అది చూసి నివేదితను చూసి చిన్నగా స్మైల్ చేసి, మిస్టర్ మహేందర్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అని రూమ్లోకి తీసుకెళ్ళింది. స్టెనో వెనకాతలు వెళ్ళింది నివేదిత. సార్, మిస్ నివేదిత అని నివేదితకి తోవ చూపించింది. ప్లీజ్ కమిన్ ప్లీజ్ నివేదిత, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని లేచి ఎదురుగా ఉన్న చైర్ చూపించాడు నివేదితకి. నివేదిత నవ్వుతూ నమస్తే చేసి తనకి చూపించిన చైర్లో కూర్చుంది. ఆ గదిలో అన్ని విమల్ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్స్ ఉన్నాయి. ఆ పోస్టర్స్ చూస్తూ కూర్చుంది నివేదిత. మహేందర్ 2 కూల్ డ్రింక్స్ పంపించమని ఫోన్లో చెప్పి నివేదిత వైపు చూసి, ఇప్పుడు చెప్పండి మీకు కావాల్సిన డీటెయిల్స్, నేను వివరంగా మీకు చెప్తాను అన్నాడు అతను. నివేదిత అంటే, ఐ జస్ట్ వాంట్ టు నో హౌ యు ఆర్ ఆర్గనైజ్ ద వే ఓన్లీ సారీస్ ఆర్ డ్రెస్సెస్, ఆల్సో ఫ్రమ్ హౌ మెనీ డేస్ బిఫోర్ యూ విల్ అరేంజ్ ద రిహార్సల్స్ అండ్ వన్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ అని అంది చిన్నగా నవ్వుతూ. మహేందర్ ఆమె చెప్పిందంతా శ్రద్ధగా ఆమె ఎలా మాట్లాడుతోందో అంతా గమనిస్తూ విన్నాడు.
మీకు మేము ఎలా చేస్తున్నామో అంటే ఎన్ని ఐటమ్స్ అని మీ ఉద్దేశం, అవునా అని అడిగాడు. అవునన్నట్టుగా నివేదిత తల ఊపింది. బయట ఉన్న స్టెనో లోపలికి వచ్చి ఇద్దరికి కూల్ డ్రింక్స్ ఇచ్చి వెళ్ళిపోయింది. అది పూర్తి చేశాక మహేందర్ ఒకసారి చిన్నగా గొంతు సరి చేసుకుని, చూడండి మిస్ నివేదిత, ఈ ఊర్లో విమల్ కాంప్లెక్స్ ఒకటి ఓపెన్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఈ ఊరిలో ఉన్నవారికి మా విమల్ శారీస్ అన్నీ చూపించడానికి ఈ ఫ్యాషన్ పెరేడ్ అరేంజ్ చేశాం. సో ఈ ఫ్యాషన్ పెరేడ్లోనే బ్యూటీ కాంటెస్ట్ కూడా పెట్టాం. ఇందులో 2 వెరైటీస్, ఒకటి విమల్ మెటీరియల్ చుడిదార్స్లోను, మిడీస్లోను మ్యాక్సీ, తర్వాత షర్టింగ్, ఇలా అన్ని రకాల డ్రెస్సులు, తర్వాత విమల్ శారీస్. ఈ షోకి ఓన్లీ ఇన్వైటీస్ వస్తారు, అంటే సిటీలో ఉన్న ఆల్ రిచ్ పీపుల్. వీ విల్ బీ ఇన్వైటెడ్ టు దిస్ ప్రోగ్రామ్. మీకు ఒక 2 వీక్స్ బిఫోర్ నుంచి రిహార్సల్స్ ఉంటాయి. అండ్ అవర్ కార్ విమల్ కమ్ అండ్ పిక్ యూ అప్. మీకు ఏ ప్రాబ్లం ఇవ్వం. అండ్ మీరు వేసుకున్న డ్రెస్సులు, శారీసు మీకు ప్రజెంట్గా ఇచ్చేస్తారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అన్నాడు మహేందర్. నివేదిత, మీరు ఇంత డీటెయిల్డ్గా చెప్పారు, ఇంకా డౌట్స్ ఏమీ లేవు. నా అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చాను మీ స్టెనోకి. మీరు రిహార్సల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ చేయండి అని అంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేటింగ్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్. అండ్ వన్ మోర్ థింగ్, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని అన్నాడు మహేందర్. నివేదిత థ్యాంక్స్ అంది చిన్నగా నవ్వుతూ. మీరు ఎలా వచ్చారు? నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా అని అడిగాడు నవ్వుతూ. నో థ్యాంక్స్, కార్లో వచ్చాను అని చెప్పి నమస్తే చేసి వెళ్ళడానికి లేస్తూ నుంచుంది. మహేందర్ కూడా లేచి తలుపు వరకు వచ్చి తలుపు తీసి పట్టుకుని, సీ యూ బాయ్ మిస్ నివేదిత అన్నాడు. నివేదిత కూడా సీ యూ బాయ్ అని చెప్పి స్టెనోకి కూడా బాయ్ చెప్పి కారులో కూర్చుని డ్రైవర్కి ఇంటికి పోనీ అంది. కారులో బయలుదేరింది. ఆమెకు ప్రమోద్ గుర్తుకొచ్చాడు. అతను వచ్చాడేమో అనుకుంది. తన మీద విసుక్కునే ఉంటుంది తల్లి. అతను వచ్చేసరికి ఇంటి దగ్గర లేదని నవ్వుకుంది. నివేదిత ఇంటికి వచ్చేసరికి ప్రమోద్తో కూర్చుని తల్లి, తండ్రి ముగ్గురు కలిసి లాన్లో కూర్చొని టీ తాగుతున్నారు. కారులోంచి దిగుతూనే హాయ్ ప్రమోద్ అని ప్రమోద్ని పలకరించింది. ప్రమోద్ కూడా హలో అని పలకరించాడు. నివేదిత వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడిగాడు అచ్యుత రామరాజు గారు. మీటింగ్ అయి ఉంటుంది అని అన్నాడు చిన్నగా నవ్వుతూ ప్రమోద్. నువ్వు ఏమీ ఏడిపించనవసరం లేదు అని మర్చిపోయాను డాడీ మీకు చెప్పడం. విమల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఫ్యాషన్ పీరియడ్ గురించి మాట్లాడడానికి అని మహేందర్ చెప్పిన వివరాలన్నీ చెప్పింది. ఇంకే నువ్వు వెళ్ళావంటే విమల్కి బ్యూటీ క్వీన్వి నువ్వే, నీకే వస్తుంది అన్నాడు ప్రమోద్. నువ్వు అన్నట్టు నాకే వస్తే నీకు మంచి ట్రీట్ ఇస్తాను అని అంది నివేదిత. సరే, నాకు ట్రీట్ ఇవ్వడం తప్పదు. ఇప్పటి నుంచే నేను ఏ హోటల్ బాగుంటుందో కనుక్కుంటాను అని అన్నాడు ప్రమోద్. మీకు తెలియని హోటల్స్ ఏమున్నాయి ఇక్కడ అంటూ నవ్వింది నివేదిత. తల్లి తండ్రి ఇద్దరూ నవ్వుతూ వారి మాటలు వింటున్నారు. అది సరే, నా పార్టీ గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ మీరు ఎన్నాళ్ళు ఉంటారు అని అడిగింది నివేదిత. ఏది ఈరోజేగా వచ్చాను, అప్పుడే అడుగుతావేంటి, వెళ్ళిపోమనా అని అన్నాడు నవ్వుతూ. ఆహా అది కాదు, ఈ విమల్ ఫ్యాషన్ పీరియడ్కి ఉంటారా ఉండరా అంతవరకు అని అంది నివేదిత. ఒకవేళ వెళ్ళిపోయిన ఆ టైంకి తప్పకుండా వస్తాను అన్నాడు ప్రమోద్ కొంచెం భుజాలు ఎగరేస్తూ. నివేదితకి ఫోన్ వచ్చింది అని నౌకర్ చెప్పడంతో నివేదిత జస్ట్ మినిట్ అని లోపలికి వెళ్ళిపోయింది. హలో నివేదిత హియర్ అంది. హలో నివేదిత, నేను కల్పనాని, ఏం చేస్తున్నావు అని అడిగింది అవతలి కంఠం. హాయ్, ఏమిటి సంగతులు అని అంది నివేదిత పక్క సోఫాలో కూర్చుంటూ. ఏం లేదు, ఊరికే చేశాను. తీరా చేస్తే ఉంటావో ఉండవో, ఏ మీటింగ్కో లేక షాపింగ్కో వెళ్ళిపోతే మూవీకో వెళ్ళిపోయావేమోనని భయంగా అంది కల్పన. నో ఈరోజు ఏ మీటింగ్ లేదు, కానీ ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాను. ఊరు నుంచి ప్రమోద్ వస్తే మాట్లాడుతున్నాను అంది నివేదిత. ప్రమోద్ అంటే మీ మేనత్త కొడుకు. మీ పేరెంట్స్ మీ ఇద్దరికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పావు, అతనేనా అని అడిగింది ఆత్రంగా కల్పన. అతనే అంది నివేదిత నవ్వుతూ. ఏమిటి అతనే అంటున్నావు, నీకు ఇష్టం లేదా ఏమిటి అని ప్రశ్నించింది కల్పన. ఇష్టం లేదు, అయిష్టం కూడా లేదు, అంతా మా పేరెంట్స్ ఇష్టం. వాళ్ళు ఎలా అంటే అలాగే. అతన్ని చేసుకోమన్నారు, వాడు చెప్పినట్టు చేసుకుంటున్నాను అని అంది నివేదిత చాలా మామూలుగా. అంటే నువ్వు అతన్ని ప్రేమించడం లేదా అని అడిగింది.
ప్రేమ లేదు, దోమ లేదు. ఇదేమన్నా సినిమా అనుకున్నామా? దిస్ ఇస్ లైఫ్ మై డియర్ కల్పన అని అంది నివేదిత. ఏమో బాబు, కనీసం చేసుకునే వాడిని ఇష్టపడాలిగా, ఇష్టం లేకుండా ఎలా చేసుకుంటావు అని అంది. అబ్బా ఏమిటే నీ గోల, నాకంటే మా పేరెంట్స్కి తెలుసు నేను ఎలాంటి వాడిని చేసుకోవాలో. అది సరే కానీ నాకు విమల్ వాళ్ళ దగ్గర నుండి బ్యూటీ కాంటెస్ట్లో ఫ్యాషన్ పీరియడ్లో పార్టిసిపేట్ చేయమని ఇన్విటేషన్ వచ్చింది అని అంది నివేదిత. నీకేమే, నువ్వు చాలా అందంగా ఉంటావు, తప్పకుండా నీకు వస్తుంది. విష్ యూ గుడ్ లక్ అంది కల్పన. థ్యాంక్ యూ కల్పన, మరి నేను ఉంటానే, బాయ్, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది నివేదిత. నివేదిత తనలో తాను నవ్వుకుంది. ఎవరు చూసినా ఇదే మాట, అందరూ తనకే వస్తుంది అంటున్నారు. తను నిజంగా అంత అందంగా ఉందా? అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడింది. నేను అందంగా ఉన్నానా అని అడిగింది. ఆమె మనసు పక్కుమని నవ్వింది. నువ్వు అందంగా లేకపోతే ఎవరు అందంగా ఉన్నారంటావు అంది మనసు. నిజంగానా? అందంగా అద్దంలో తనని తాను ఒకసారి చూసుకుంది. నాజుగ్గా అందంగా ఉంది. నేను ఎంత చక్కగా ఉన్నానా? అందరూ అందుకే అలా అంటారా? నివేదిత కొద్దిగా గర్వపడింది. తనలో తాను మురిసిపోయింది. స్త్రీకి అందం ఒక వరం. భగవంతుడు ఆ వరాన్ని తనకిచ్చాడు. ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది. ఆలోచిస్తూ తల్లి పిలవడంతో ఉలిక్కిపడి అక్కడి నుంచి వెళ్ళింది. తెల్లవారి కిందకు వచ్చిన నివేదితని పద్మావతమ్మ గారి కూతుర్ని కాఫీ పట్టుకు వెళ్ళి ఇమ్మంది ప్రమోద్కి. అబ్బా, నేను ఇప్పుడు మళ్ళీ మేడ మీదకి వెళ్ళనమ్మా, బోరు బాబు అంది నివేదిత. 2 సార్లు ఎక్కేసరికి ఏమలసిపోయావు కానీ వెళ్ళి కాఫీ ఇచ్చిరా అని కసిరినట్టుగా అని కాఫీ కప్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది పద్మావతమ్మ. అబ్బబ్బా, ఈ మమ్మీకి అన్నీ చాదస్తాం, కాబోయే మొగుడు అంటూ టిఫిన్లు కాఫీలు అన్నీ అందివ్వమంటుంది. ఈ సేవలన్నీ పెళ్ళయ్యాక ఎలా ఆగు తప్పవు కదా, ఇప్పుడు ముందే చెయ్యాలేమిటి అంటూ కసురుకుంది. అనుకుంటూ నివేదిత కప్పు తీసుకొని ప్రమోద్ గదిలోకి వెళ్ళింది. మంచం మీద కూర్చొని పేపర్ చదువుకుంటున్న ప్రమోద్ నివేదితను చూడగానే హలో, గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ ప్రమోద్ అంది నివేదిత. నువ్వు తీసుకొచ్చావెందుకు, పనివాళ్ళు లేరా అన్నాడు కాఫీ కప్ అందుకుంటూ ప్రమోద్. ఏమో, మా మమ్మీ ఇచ్చిరమ్మంటే తీసుకొచ్చాను అంది నివేదిత విసుగ్గా. అత్తయ్యతో చెప్తానులే, ఈ విమల్ అందాల రాణిని కష్టపెట్టొద్దని అన్నాడు ప్రమోద్ నవ్వుతూ. రాకుండా అలా 10 సార్లు అన్నావంటే నాకు రాదు. బ్రేక్ఫాస్ట్కి కిందకు వస్తావుగా, సీ యూ అని నివేదిత కిందకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అతను అలా ఉండిపోయాడు. నివేదిత ఎంత అందమైంది, ఇంత చక్కని భార్య దొరకడం నిజంగా అదృష్టం కదూ. ఆమెకు మనసులో అతను అంటే ఇష్టమే, కానీ పైకి ఇష్టం లేనట్టు నటిస్తుంది. కొందరి తత్వం అంతే, మనసులో విషయాన్ని పైకి తెలియనివారు. తను గ్రహించుకోకుండా ఉంటాడా? నవ్వుకున్నాడు. తొందరగా పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తే ఈ అందాల నివేదిత తనదైపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి గారికి చిరాకులు పరాకులు గల్లంతైపోతాయి. తనే సర్వస్వం అనుకుంటూ తన ఎదుటే ఉండిపోతుంది. ఆమె మనసులో విషయాన్ని కక్కించాలి. అప్పటికి కానీ ఆమెకు తెలిసి రాదు తనంటే ఏమిటో అని అనుకుంది. ప్రమోద్ ఆలోచిస్తూ తనలా తానే నవ్వుకున్నాడు. ఆ రోజు ప్రమోద్ వెళ్ళిపోతున్నాడు. పని పూర్తి అవ్వలేదు. మళ్ళీ వారం తర్వాత వస్తాను అని అన్నాడు అచ్యుతరామయ్య గారితో. వారం తర్వాత మళ్ళీ రావడం ఎందుకు, ఏకంగా ఉండిపోవచ్చు కదా అన్నారు పద్మావతమ్మ గారు. నివేదిత విసుగ్గా ఆవిడ వైపు చూస్తూ తనలో తానే అనుకుంది. పనులున్నాయి, వెళ్ళాలంటుంటే ఉండమంటుందేమిటి? మమ్మీ వెళ్ళిపోతానని అనేవాళ్ళని ఉండమని బ్రతిమలాడడం ఎందుకు అనుకుంది మనసులో. లేదత్తయ్య, అక్కడ పనులున్నాయి, లేకపోతే ఉందును అన్నాడు ప్రమోద్ నచ్చ చెప్తున్నట్టుగా. నివేదిత వైపు చూసి, నీ కాంటెస్ట్ ఎప్పుడో ఫోన్ చేయి, నేను తప్పకుండా ఆ టైంకి వస్తాను అని అన్నాడు ప్రమోద్. నివేదిత అలాగే అన్నట్టు తలోపి నవ్వింది, ఫోన్ చేస్తాను అన్నట్లుగా. ప్రమోద్ ముగ్గురికి చెప్పి కారులో ఎక్కి వెళ్ళిపోయాడు. ముగ్గురు చెయ్యూపారు కారు కనుమరుగు అయ్యే వరకు. లోపలికి రాగానే నివేదిత అంది తల్లితో, అబ్బా ఏంటి మమ్మీ, మీరు అతనికి పని ఉంది అంటే ఉండమంటారు అని అంది విసుగ్గా. పద్మావతమ్మ గారు వెంటనే అందుకున్నారు. నీకు అసలు మర్యాద లేదు. అతను ఫోన్ చేయని ప్రోగ్రాంకి వస్తాను అంటే ఇన్విటేషన్ పంపిస్తాను, తప్పకుండా రా అనొచ్చు కదా. అలా నువ్వు అనలేదంటే ఏమిటి అంది. సరిపోయింది, తిరిగి మళ్ళీ నా మీదకి వచ్చింది ఏమిటి అని నవ్వుకుంటూ మేడ మీదకి వెళ్ళబోయింది నివేదిత.
పద్మావతమ్మ కూతురి మీద నిజంగానే కోపం వచ్చింది. ప్రతి విషయానికి చిన్న పిల్ల అని ఊరుకుంటూ ఉంటే మరీను. ఆ అబ్బాయి ఎదుట మంచి లేదు, మర్యాద లేదు, నిర్లక్ష్యం. రేపు పెళ్ళయ్యాక ఇలా ఉంటే అందరూ నవ్వరు. తల్లి పెంపకం ఇలా ఉంది అని తననే అనరు. ఆడపడుచులు వాళ్ళు ఏమనుకుంటారు? అదే మాట భర్తతో అంది. ఆయన నవ్వేశారు. ఏదో సరదాగా అంటుంది, అన్నీ పట్టించుకుంటే ఎలా అన్నారు. మీరు అలాగే అనండి అంది ఆవిడ కోపంగా. పెళ్ళి కానంత వరకే, పెళ్ళయ్యాక అమ్మాయి నెమ్మదిగా మారిపోతుంది. మనం అనుకోవడమే. ఆయన నవ్వారు. ఎందుకే అంత కోపం తెచ్చుకుంటావు అన్నారు. ఆవిడ మాట్లాడలేదు. రోజు నివేదిత రిహార్సల్స్కి వెళ్ళి వస్తోంది. వాళ్ళ కారు వచ్చి తీసుకుని వెళ్తోంది, తీసుకొస్తోంది. నివేదిత చాలా బిజీగా ఉంది. షాపింగ్కి వెళ్ళడం, రిహార్సల్స్, వీటితోనే రోజంతా గడిచిపోతుంది. అప్పుడే నివేదిత రిహార్సల్స్ నుంచి వచ్చింది. హాల్లో ఫోన్ మోగుతూనే ఉంటే వెళ్ళి తీసింది. అవతల నుండి ప్రమోద్ గొంతు వినబడింది. హలో, నేను నివేదితను మాట్లాడుతున్నాను అంది నివేదిత. హలో నివేదిత, ఈరోజే నీ కార్డ్ అందింది. ఏదో ఆలోచిస్తూ హలో అంది. తప్పకుండా వస్తాను. రిహార్సల్స్కి వెళ్తున్నావా అని అడిగాడు ప్రమోద్. వెళ్తున్నాను, ఇప్పుడే వచ్చాను అని అంది నివేదిత నవ్వుతూనే. ఓ సారీ, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆంటీని అంకుల్ని అడిగానని చెప్పే. సీ యూ, బాయ్, విష్ యూ గుడ్ లక్ అని ఫోన్ పెట్టేశాడు. నివేదిత ఫోన్ పెట్టేసి ఆశ్చర్యంగా ఫోన్ వంక చూడసాగింది. నివేదిత అక్కడికి వస్తూ పద్మావతమ్మని అడిగింది ఎక్కడి నుంచి ఫోన్ అని. ప్రమోద్ మమ్మీ కార్డు అందింది అన్నాడు. అసలు నేను కార్డు పంపలేదు కదా అంది. మీ డాడీ పంపించారు, నీ సంగతి తెలుసుగా అని అంది. ఓహో అదా సంగతి అని నవ్వుకుంటూ మేడ మీదకి వెళ్ళిపోయింది నివేదిత. ఎందుకో ఆమెకు రాను రాను ప్రమోద్ అంటే ఇష్టం పెరగసాగింది. ఒక్కోసారి అతని గురించి పట్టించుకోదు. ఒక్కోసారి ఆలోచిస్తుంటే అనిపిస్తుంది, అతను నిజంగా తనని ప్రేమిస్తున్నాడా, తనే అతన్ని ప్రేమించడం లేదని. అలా అనుకుంటే మనసులో జాలిస్తుంది. పిచ్చి ప్రమోద్, నువ్వంటే నాకేం కోపం లేదు, ఇష్టమే. నువ్వంటే ఇష్టం కలిగేలా నువ్వు చేస్తున్నావు. నువ్వు పైకి చెప్తున్నావు, నేను మనసులో దాచుకుంటున్నాను ఆ ఇష్టాన్ని. అవునా? అవును కదూ నవ్వుకుంది. పెళ్ళయ్యాక ఆలోచిస్తూ మళ్ళీ నవ్వుకుంది. ఆ రోజు ఎందుకో మాటి మాటికి ప్రమోద్ గుర్తుకు రాసాగాడు. ఒకరి మీద ఇష్టం అంటే ఇలాగే కలుగుతుంది ఏమో, నిజమనుకుంది. అదొక పెద్ద హాలు. ఆ రోజు హాల్ అంతా జనంతో కిటకిటలాడిపోతోంది. ఆ ఊరిలో ఓపెన్ చేయబోతున్న విమల్ కాంప్లెక్స్ సందర్భంగా విమల్ వారు ఆర్గనైజ్ చేస్తున్న ఫ్యాషన్ పెరేడ్ కమ్ బ్యూటీ కాంటెస్ట్. ఆ ఊరిలో డబ్బున్న వాళ్ళందరూ ఆ రోజు అక్కడే ఉన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ముందుగా విమల్ శారీస్ ఒక్కొక్క అమ్మాయి వస్తూ స్టేజ్ మీదకి సగం వరకు వచ్చి కట్టుకున్న శారీస్ చూపిస్తూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆఖరణ నివేదిత స్టేజ్ మీదకి వచ్చింది. ఆ చీర చాలా అందంగా ఉంది. లైట్ ఎల్లో మీద గ్రీన్ లతలు ఉన్న చీర అది. ఒక జడ వేసుకుని దానికి పసుపు గ్రీన్ కలర్ కలిసి ఉన్న కుచ్చులు, అన్నీ సింపుల్గా ఉన్న బంగారు జూకాలు, 5 పేటలు సన్నని గొలుసు, నడుముకి సన్నని 5 వరుసలు ఉన్న గొలుసు, ముక్కుకి బంగారపు ముక్కు పడక వస్తూనే చిన్నగా వంగింది. నమస్తే చేయకుండా నివేదిత చెయ్యి మీదకి పట్టుకుని పైట చెంగు అంతా కనబడేటట్టు స్టేజ్ అంతా తిరిగింది. మంచి సంగీతం వెనక నుంచి వస్తోంది. నివేదిత చాలా అందంగా ఉంది. ఆడియన్స్ అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు నెమ్మదిగా వచ్చి ఫ్రంట్ రోలో ఉన్న వారి ముందు ఒక మంచి కార్నర్, ఆ కార్నర్కి వెళ్ళింది. ఆ తర్వాత మధ్యలో కాస్త దూరంగా నడిచి మళ్ళీ వెనక్కి తిరిగి చుట్టూ తిరుగుతూ స్టేజ్ మీదకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత విమల్ మెటీరియల్లో చుడిదార్సు, మిడ్డీసు, మ్యాక్సీ షర్ట్స్ మోడలింగ్ స్టార్ట్ అయింది. ముందుగా పింక్ కలర్ డిజైన్ గల చుడిదార్ వేసుకుని నివేదిత వచ్చింది. స్టేజ్ మీదకి 2 జడలు వెండి వస్తువులు వేసుకుంది. ఆ డ్రెస్లో నివేదిత స్టేజ్ మీదకు రాగానే హాల్ అంతా ఒక్కసారి తప్పట్లతో మారు మ్రోగిపోయింది. నివేదిత నవ్వుతూ స్టేజ్ అంతా తిరుగుతూ కిందకు వచ్చి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత 2 అమ్మాయిలు మిడీస్, మ్యాక్సీస్ వేసుకుని మోడలింగ్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ నివేదిత జీన్ ప్యాంటు, బ్లూ డిజైనర్ షర్ట్ టక్ చేసుకుని వచ్చింది.
చిన్నగా ఉన్న జుట్టు, దానికి తగ్గట్టు వెస్ట్రన్ మ్యూజిక్. నివేదిత చిన్నగా డాన్స్ చేస్తున్నట్టుగా స్టేజ్ అంతా తిరిగి తర్వాత కిందకి దిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ హాల్ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. అచ్యుతరామరాజు గారు, పద్మావతమ్మ గారు, ప్రమోద్ కూర్చున్నారు. రెండవ వరుసలో ప్రమోద్ పక్కన కూర్చున్న అతను అచ్యుతరామయ్య గారితో, మీ అమ్మాయి చాలా బాగుంది, ఏ డ్రెస్ వేసుకున్నా చక్కగా నప్పుతుంది, సినిమా యాక్టర్లా ఉంటుంది అని అన్నారు. అతని మాటలకు ముగ్గురు నవ్వుకున్నారు. అచ్యుతరామరాజు గారు, పద్మావతమ్మ చాలా మురిసిపోయారు. ప్రమోద్కి కూడా చాలా గర్వంగా అనిపించింది. నిజంగా ఎంత అందంగా ఉంది నివేదిత అని అనుకున్నాడు. ఇంటికి రాగానే దిష్టి తీయాలి అని అనుకున్నారు పద్మావతమ్మ గారు. అలా అదృష్టవంతురాలు నివేదిత అనుకున్నారు అచ్యుతరామరాజు గారు. ఒక్కొక్కళ్ళు వచ్చి రకరకాల చూడిదార్స్ చూపిస్తూ వెళ్తున్నారు. కానీ అందరికంటే నివేదిత ఎంతో బాగుంది. తర్వాత అమ్మాయిలందరూ మిడీస్ వేసుకున్నారు. ఈసారి నివేదిత 5 అమ్మాయిల తర్వాత వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ డ్రెస్ వేసుకున్నారు. నివేదిత నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ మిడీ పైన నేవీ బ్లూ చిన్న ఎల్లో కలర్ డిజైన్ ఫ్లవర్స్ ఉన్న షర్ట్ వేసుకుంది. పాయింటెడ్ హీల్స్ వేసుకుంది. అందరూ వచ్చి వరుసగా నుంచున్నారు స్టేజ్ మీద. తర్వాత ఒక్కొక్కళ్ళు స్టేజ్ దిగి వెళ్ళి మళ్ళీ ఎవరి ప్లేసెస్లో వాళ్ళు నుంచున్నారు. తర్వాత స్టేజ్ మీద ఇద్దరు వచ్చి స్టేజ్ అంతా తిరిగి లోపలికి వెళ్ళిపోయారు. 5 నిమిషాల తర్వాత విమల్ షూటింగ్స్ అబ్బాయిలు మోడలింగ్ చేశారు. ముందు సన్నగా పొడుగ్గా ఉన్న అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చాడు. ఇటు ఆపోజిట్గా నివేదిత విమల్ శారీ కట్టుకొని వచ్చింది. ఇద్దరు స్టేజ్ మధ్యకి మళ్ళీ స్టేజ్ ముందుకు వచ్చి ఇద్దరు చెరో వైపుకు వెళ్ళి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. ఈసారి నివేదిత ఎంటర్ అయిన వైపు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. అతను వచ్చిన వైపు అటు నుంచి నివేదిత వెళ్ళిపోయింది. అలాగే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పేర్స్గా వచ్చి వెళ్ళిపోయారు. వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నివేదితకు వస్తున్న ఆ మ్యూజిక్ మధ్యలో ఆ బట్టల గురించి కామెంటరీ. నెక్స్ట్ డ్రెస్ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ జీన్స్ ప్యాంట్లు విమర్ షర్ట్లు వేసుకున్నారు. ఈసారి ముందు నివేదిత, తర్వాత అమ్మాయి, తర్వాత మళ్ళీ అబ్బాయి, అలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి స్టేజ్ మీదకి రాగలిగారు. వరుసగా ముందు నివేదిత చిన్నగా స్టెప్స్ వేస్తూ ముందుకు నుంచుంది మధ్యలో తన పార్ట్నర్తో. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద అక్కడక్కడ నుంచున్నారు. తర్వాత ముందుగా నివేదిత పార్ట్నర్ చేయి పట్టుకొని స్టేజ్ కిందకు దిగి వచ్చింది. తర్వాత మళ్ళీ తిరిగి స్టేజ్ మీదకి వెళ్ళి అలాగే బొమ్మలా నిల్చున్నారు. తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళి వచ్చారు. అందరూ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఏ మ్యూజిక్ చేశారో అదే చేశారు. అప్పుడు బొమ్మల్లా నుంచున్న వాళ్ళు అందరూ అప్పుడే చలనం వచ్చినట్టు తిరిగి డాన్సులు చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత 10 నిమిషాల తర్వాత కర్టెన్ తీశారు. అబ్బాయిలు చుడిదార్ వేసుకుని వచ్చారు. అతని వెనకాతలు ముస్లింలా తయారై నివేదిత స్టేజ్ మీదకి వచ్చింది. నివేదిత వస్తూనే చిన్నగా వంగి సలాం చేసింది. ఆ అబ్బాయి కూడా సలాం చేశాడు. నివేదిత పొడుగ్గా 2 జడలు వేసుకుంది. దాని మీద సిల్వర్ రిబ్బన్స్ లాంటివి చుట్టింది. చేతులకి మెడలోకి సిల్వర్ వస్తువులు వేసుకుంది. నివేదిత అచ్చు ముస్లింలా ఉంది. ఆ డ్రెస్లో ప్రమోద్ చాలా ఆశ్చర్యపోయాడు. అబ్బా, నివేదిత ఏ డ్రెస్ వేసుకున్నా భలే సూట్ అవుతుంది అని అనుకున్నాడు ప్రమోద్. అలా అనుకుంటుండగానే నివేదిత ఆ అబ్బాయి లోపలికి వెళ్ళిపోయారు. స్టేజ్ మీదకు మహేందర్ వచ్చి ఇప్పటి వరకు మీరు చూసిన అన్ని విమల్ డ్రెస్లు చూశారు. ఇప్పుడు చూసిన అమ్మాయిలు ఇండియాలో డిఫరెంట్ టైప్ బ్రైడ్స్గా కనిపిస్తారు. ముందుగా మీ ముందుకు రాబోతున్న మన అసలు సిసలైన తెలుగు పెళ్లి కూతురు అని అనౌన్స్ చేసి కిందకి వెళ్ళిపోయారు. పెద్ద వాయిద్యం మ్యూజిక్ వస్తుండగా నెమ్మదిగా కొబ్బరి బొండం పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నివేదిత రాసాగింది. రెడ్ మీద గోల్డెన్ జరీ లతలు, అదే బ్లౌజ్ వేసుకుంది. పూల జడలో మెడలో రకరకాల వస్తువులు, నడుముకి మువ్వల వడ్డాణం పెట్టుకొని వచ్చింది. స్టేజ్ మీదకు వచ్చి తల ఎత్తి చిన్నగా నవ్వింది. తర్వాత అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత తమిళ పెళ్లి కూతురు, కన్నడ పెళ్లి కూతురు, ఆ తర్వాత క్రిస్టియన్ పెళ్లి కూతురు, తర్వాత ముస్లిం పెళ్లి కూతురు. తల మీద నుంచి ముసుకేసుకుంది.
ముందుకి 2 చేతులతో ముసుగు కొంచెం పైకెత్తి చిన్న స్మైల్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. అలాగే అన్ని రకాల పెళ్లి కూతుళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. తర్వాత ఐటెంలో నివేదిత తన భరతనాట్యం డ్రెస్లో వచ్చి కొంచెంసేపు డాన్స్ చేసి వెళ్ళిపోయింది. లాస్ట్ ఐటమ్స్లో మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు అందరూ విమల్ శారీసు షూటింగ్స్ వేసుకొని వచ్చారు. అంతా స్టేజ్ మీద రౌండ్గా తిరుగుతూ ఒక లైన్లో డాన్స్ చేసుకుంటూ వెళ్ళారు. ముందు లైన్లో నివేదిత లీడ్ చేయసాగింది. ఎంతో ఈజీ మూమెంట్స్ ఇస్తోంది. నివేదిత ఫస్ట్ నుంచి చివరి వరకు అన్నిట్లోనూ చాలా బాగా చేసింది. అన్ని డ్రెస్సులు కూడా నప్పాయి. చివరికి వెళ్ళిపోతూ అందరికీ వెల్ చేసుకుని వెళ్ళిపోయింది. జడ్జెస్ అందరూ నెమ్మదిగా మాట్లాడుకుంటూ రాసుకుంటున్నారు. అందరూ ఎంత తొందరగా చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. అందరి జడ్జెస్లో కంటే పెద్ద అతను మహేందర్ని పిలిచి వాళ్ళ జడ్జిమెంట్ చేసిన పేర్లు ఇచ్చారు. అతను అవి చూసుకుంటూ నెమ్మదిగా స్టేజ్ మీదకి వెళ్ళాడు. ప్రమోద్ కొంచెం ముందుకు వంగాడు ఆతృతగా. మనసులో నివేదితకు వస్తుందని తెలిసినా ఎందుకో ఆతృత. మహేందర్ చిన్నగా గొంతు సవరించుకొని నవ్వుతూ ప్రారంభించాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికీ ఫ్యాషన్ పెరేడ్ నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత మీరు అందరూ మెచ్చిన అమ్మాయినే జడ్జెస్ కూడా విమల్ క్వీన్గా సెలెక్ట్ చేశారని అనుకుందాం అని చిన్నగా నవ్వి, ద విమల్ క్వీన్ ఆఫ్ ద టౌన్ ఈస్ మిస్ అని కొంచెం సేపు ఆగి ఆడియన్స్ వైపు చూసి, మీకెంతో ఎక్సైటింగ్గా ఉంది కదూ అని అన్నాడు. హాల్లో అందరు నవ్వేశారు. ఓ, నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద గర్ల్స్ ఆర్ రెస్ట్లెస్ ఐ థింక్ అని గ్రీన్ రూమ్ వైపు చూసి, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. విమల్ క్వీన్ ఈస్ మిస్ నివేదిత. కమాన్, గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్ అని మహేందర్ కూడా క్లాప్స్ కొట్టసాగాడు. నివేదిత బ్లాక్ పట్టు చీర మీద వెండి బూట ఉన్న శారీ, అలాంటిదే వెండి బూట ఉన్న బ్లౌజు, వెండి లోలకులు, మెడలో దానికి మ్యాచింగ్గా వెండి గొలుసు వేసుకుంది. జుట్టు అంతా విరబోసుకుంది. చాలా అందంగా ఉంది. నివేదిత స్టేజ్ మీదకి రాగానే అందరూ ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టసాగారు. మహేందర్ గబగబా ముందుకు వెళ్ళి నివేదితకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆడియన్స్ అందరికీ నమస్తే చేసింది. కొందరు అమ్మాయిలు స్టైల్కి చెయ్యూపి విమల్ క్వీన్ అని అరిచారు. నివేదిత నవ్వుకుంటూ తన ఫ్యాషన్ పీరియడ్లో ఎలా వంగి సలాం చేసిందో అలాగే కొద్దిగా ముందుకు వంగి చెయ్యి నుదుటి వరకు పోనిచ్చి సలాం చేసింది. మళ్ళీ హాల్ అంతా చప్పట్లతో మోగిపోయింది. ఆ సిటీలోకి వెళ్ళిన చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్, చాలా ధనవంతుడైన శ్రీ రాజగోపాలరావు గారి మిస్సెస్ చేత విమల్ క్వీన్ కిరీటం పెట్టించారు. మహేందర్ పెద్ద రోజ్ ఫ్లవర్ బుకే అందించాడు. అందరికీ నవ్వుతూ థ్యాంక్స్ చెప్పింది. రాజగోపాలరావు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి నివేదితను విష్ చేశాడు. మహేందర్ కిందకు వెళ్ళి జడ్జెస్ కూడా థ్యాంక్స్ చెప్పి రమ్మన్నాడు. అలాగే అని నివేదిత స్టేజ్ దిగి జడ్జెస్ దగ్గరికి వెళ్ళేసరికి, కంగ్రాట్స్, యు ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ అని అన్నారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పింది. ఆడియన్స్లో తెలిసిన వాళ్ళందరూ వచ్చి నివేదితకి చుట్టుముట్టారు. గబగబా మహేందర్ వచ్చి, సారీ గర్ల్స్, విమల్ క్వీన్ ఈజ్ గోయింగ్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్ అని అన్నాడు. వెళుతూ తల్లిదండ్రి ప్రమోద్ని చూసి చిన్నగా నవ్వి స్టేజ్ మీదకు వెళ్ళింది మహేందర్ వెనకాల. మహేందర్ మైక్ ముందుకు వచ్చి, మిస్ విమల్ క్వీన్ ఈజ్ గోయింగ్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్ అని అనౌన్స్ చేసి మైక్ నివేదితకి అందించాడు. నివేదిత మహేందర్ చేతిలోని మైక్ తీసుకుని చిన్నగా నవ్వుతూ, ఎక్స్పెక్టెడ్ ఎల్డర్స్ అండ్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ టు మీ అండ్ థ్యాంక్స్ టు యువర్ ఆల్ ఫర్ మేకింగ్ మీ ఏ విమల్ క్వీన్ ఆఫ్ దిస్ టౌన్ అని నవ్వుతూ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంది. నా పేరు నివేదిత. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను అచ్యుత రామరాజు గారి అమ్మాయిని. నేను అసలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి పూర్తిగా ఎంకరేజ్మెంట్ మా డాడీ, తర్వాత మా మమ్మీ అని పద్మావతమ్మని చూసి నవ్వింది. ఎనీవే, ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అని అంది. లేకపోతే విమల్ క్వీన్గా నన్ను సెలెక్ట్ చేసినందుకు జడ్జెస్కి, నాకు ఈ ఇన్విటేషన్ పంపించిన మహేందర్ గారికి నా ధన్యవాదాలు. ఇకపోతే ఈ పేరెడ్ని ఎంతో ఆసక్తితోనూ పార్టిసిపెంట్స్ని ఎంతో ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులకు కూడా నా ధన్యవాదములు అని చక్కగా ఇంగ్లీష్లో తన ప్రసంగాన్ని ముగించింది నివేదిత. తర్వాత ఫస్ట్ ప్రైజు నివేదిత పార్ట్నర్ అయిన అబ్బాయికి వచ్చింది.
అతనికి రాజగోపాలరావు గారు పూలదండ వేసి పెద్ద అమౌంటే ఇచ్చారు. మహీధర్ నివేదిత చేత ఫ్లవర్ బుకే ఇప్పించాడు అతనికి. నివేదిత ఫ్లవర్ బుకే ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పింది. అతను నివేదితకు కూడా కంగ్రాట్స్ చెప్పాడు. తర్వాత అందులో పాల్గొన్న పార్టిసిపెంట్స్కి ప్రైజులు ఇచ్చారు. అందరూ నివేదితకి విష్ చేసి వెళ్ళారు. అందరూ వెళ్ళాక నివేదిత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. వెంటనే ఫోటోగ్రాఫర్ తమ కెమెరాలని క్లిక్ మనిపించాడు. మహేందర్ థ్యాంక్స్ చెప్పాడు అచ్యుత రామరాజు గారికి, పద్మావతి అమ్మగారికి. ఆ ఊరిలో ఇంకో వారం రోజుల్లో ఓపెన్ అవ్వబోతున్న విమెన్ కాంప్లెక్స్ ఇన్విటేషన్స్ అందరికీ ఇచ్చారు. ఓపెనింగ్ డేకి రమ్మని ప్రత్యేకంగా నివేదితను ఆమె ఫ్యామిలీని ఇన్వైట్ చేశాడు మహేందర్. వచ్చి చెప్పి ఇన్విటేషన్ ఇచ్చాడు. నివేదిత నమస్తే చెప్పి కారెక్కింది. మహేందర్ కూడా నమస్తే చేసి నివేదితకి చెయ్యి ఊపాడు. మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో ఆ తర్వాత ప్రమోద్ తోటి ఎందుకు పెళ్ళి ఆగిపోతుంది, దాని కారణాలు ఏంటో తెలుసుకుందామా? మరి వీళ్ళకి అసలు డబ్బెందుకు పోతుంది, ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.